సినిమా బాగుందండి, మంచి లవ్ స్టోరీ, మంచి ఫీల్ గుడ్ ఫిలిం, డైరెక్షన్ అంతా బాగుంది. అంటే స్లో నరేషన్ అని కాదు, కథ పరంగా మనం వెళ్తా అంటే మనకి డీటెయిలింగ్గా ఎవ్రీథింగ్ సినిమా మొత్తం చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. పర్ఫార్మెన్స్ అంతా బాగున్నాయి, అందరిది పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. హీరోయిన్ రోల్ బాగుంది. అలాగే మొత్తం ఇద్దరు హీరోలు ఉంటారు, ఫస్ట్ హాఫ్లో ఒక హీరో, సెకండ్ హాఫ్ హీరో, ఎవ్రీథింగ్ అంతా ఇంక్లూడెడ్ స్టోరీలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. అదే కథ రాలేదని కాదు, కానీ చెప్పిన విధానం మనకి ఓవరాల్గా చూస్తే బాగా అనిపిస్తుంది. కథ వచ్చి ఉంటుంది, బట్ డీటెయిలింగ్ పార్ట్ అంతా మేకింగ్ అంతా కొత్తగా ఉంది. బట్ 2 hours 20 minutes కూర్చోవాలంటే కొన్ని కమర్షియల్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే కమర్షియల్గా ఎక్స్పెక్ట్ చేసి అలా కాదు, ఎమోషన్స్ పరంగా మీకు ఎవ్రీ టైం ఫీల్ వస్తూ ఉంటుంది. బట్ మరీ సూపర్ అని చెప్పలేం, కానీ ఒక ఫీల్ గుడ్ ఫిలిం చూడాలనిపిస్తే దీన్ని మీనింగ్ ఏమైనా ఉందా 8 వసంతాలను పెట్టడానికి? మీనింగ్ ఉంది. మీరు కథ చూస్తే మీకు క్లైమాక్స్లో ఒక పార్ట్ చెప్తారు, దాని మీనింగ్ ఏంటి, 8 వసంతాలు ఎందుకు పట్టింది, ఏది రీజన్ ఏమనేది మనకు తెలుస్తుంది, కన్వే చేస్తాడు డైరెక్టర్. ఓవరాల్గా సినిమా చూసామంటే మనకు ఆ ఫీల్ వస్తుంది. బాగుందండి, బాగుంది. సినిమా అందరూ చూడొచ్చండి, ఫ్యామిలీ వాళ్ళందరూ చూడొచ్చు. ఎట్లా ఉంది సినిమా? యావరేజ్. ఏం స్లోగా ఉందా? క్యాచీగా లేదు. క్యాచీగా లేదా? ఓకే, సినిమా బాగుంది సార్, సూపర్గా ఉంది. లవర్స్కు, ప్రేమించుకున్న అమ్మాయిలకు యాక్సిడెంట్గా సినిమా తీసినారు. డైరెక్షన్ గారికి, హీరో గారికి యాక్షన్ సార్, సినిమా సూపర్గా బాగుంది సార్. సినిమా బాగా చూడొచ్చు, అమ్మాయిలు కూడా బాగా, అబ్బాయిలు బస్సు చూసి దీన్ని ఎంకరేజ్ చూడొచ్చు అని చెప్పి బాగా ఎంకరేజ్గా నాకు ఉంది సార్. థ్యాంక్ యూ. వెరీ నైస్ బ్రో, బాగుంది సినిమా. సినిమా అయితే తప్పులు పట్టేది లేదు. ఎమోషన్ కానీ, ప్రేమ గురించి కానీ, బుక్ల గురించి కానీ, పాటల గురించి కానీ చాలా అద్భుతంగా బాగా పెట్టారు. అమ్మాయి కరాటీ అన్నీ కూడా చూపించారు. వాళ్ళ మాస్టర్ కోసము నిప్పు పెడుతుంది, వాళ్ళ మాస్టర్ చచ్చిపోతే ఏడుస్తుంది. సీన్లు కాదు అంటే బాగా చూపించారు అమ్మాయి. వాళ్ళ మాస్టర్ గురించి కానీ, వాళ్ళ ఎమోషన్ కానీ బాగా పెట్టారు. హీరో కూడా లాస్ట్ వరకు ప్రేమిస్తాడు, బస్ సూపర్ బాగుంది. మెయిన్ లవ్ స్టోరీ లవ్ స్టోరీ కొంచెం ఉంది. వాళ్ళ మాస్టర్ గురించి కరాటే నేర్చుకుంటుంది, బాగా పెట్టారు, బాగుంది, సూపర్. మంచి ఫీల్ గుడ్ మూవీ బేసికల్ చెప్పాలంటే. మంచి ఫీల్ గుడ్ మూవీ, అందరూ చూడొచ్చు. కమర్షియల్ మూవీ అని చెప్పలేము, ఏదైనా సరే మనకు ఒక ఎమోషన్ కలిగింది అదే కమర్షియల్ మూవీ అవుతుంది. ఇది ఆ కోవలో చెందుతుంది. కమర్షియల్ కాదులే, అది పర్ఫార్మెన్స్ విన్నింగ్, అంటే పర్ఫార్మెన్స్ పరంగా మనం చూసామంటే మనకు ఆ ఫీల్ వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. ఇద్దరు లీడ్ క్యారెక్టర్స్ కి ప్లస్ అవుతుందా సినిమా? లీడ్ క్యారెక్టర్స్ ప్లస్ అవుతుంది. యాక్టర్స్ పరంగా, టెక్నీషియన్ పరంగా చాలా రకాలుగా మంచి అందరూ కొత్త వాళ్ళు. యాక్టర్స్ అయితే కొత్త వాళ్ళు, కొంతమంది షార్ట్ ఫిల్మ్లు చేసేవాళ్ళు, అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. మ్యూజిక్ కూడా మంచి ఫీల్ వస్తుందండి. సాంగ్స్ లేవు, సాంగ్స్ 2 songs ఉంటాయి, కానీ ఎక్కువ మనకి సౌండ్ వస్తూ ఉంటుంది, ప్లేబ్యాక్ సౌండ్. చాలా గురించి కూడా, ఉమెన్ గురించి కూడా చూపించాడు, ఫైట్స్ చేయడం కానీ, రెబల్ అది కూడా మనకి ఒక సినిమా కథలో ఒక భాగమే. ఒక లేడీ అనే కాదు, ఒక మనిషిని, ఒక అమ్మాయిని ఎలా మన ఆలోచించే విధానం, చూపించే విధానం ఎలా ఉంటుందని క్యారెక్టర్ పరంగా చాలా బాగా చూపించాడు. సినిమా అంటే థియేటర్కి వెళ్ళి వచ్చి మనం ఫీల్ కూడా చూద్దాం అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారంగా డిసప్పాయింట్ అవ్వరు. ఒక ఫీల్ గుడ్ 3 hours ఎంజాయ్ చేసామని ఫీల్ వస్తుంది. టికెట్ పెట్టుకున్నానికి హ్యాపీగా, నాకైతే హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా కొంతమంది మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎండ్ ఆఫ్ ది డే మనకు ఫీల్ వస్తుంది. అంటే మనము కమర్షియల్ సినిమా కాకుండా ఒక ఫీల్ గుడ్ ఫిలిం, ఒక ఎమోషనల్ ఫిలిం చూసాము అని ఫీల్ వస్తుంది మనకి. అయితే వేస్ట్ అవుతాం. అవుట్ ఆఫ్ 5 అంటే రేటింగ్ అని ఇవ్వలేం, అది మంచి ఫీల్ గుడ్ అయితే నేను రేటింగ్ హ్యాపీగా. నాకు తెలిసి నార్మల్గా వచ్చే వాళ్ళు, ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కరు చూడొచ్చు. మాస్ అలా ఎక్స్పెక్ట్ చేయకుండా ఫీల్ గుడ్ మూవీ అయితే అందరూ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు రాకూడదు. ఎంటర్టైన్మెంట్ అంటే మీరు డిఫరెంట్ వే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఓకే, మన పాటలు, సాంగ్స్, ఫైట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కష్టం. అంతే అంటే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అసలు మ్యాక్సిమం ఆఫ్ నెంబర్స్ ఎవరు వచ్చి చూసినా అందరికి నచ్చుతుందని నేను ఫీల్ అవుతున్నా. అట్లా అంటే మెయిన్ అమ్మాయి చుట్టే తిరుగుతుంది కాబట్టి అమ్మాయి మెయిన్ పార్ట్ అమ్మాయిది ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా అమ్మాయితో పాటు లీడ్ క్యారెక్టర్స్ అబ్బాయిలు చేశారు, వాళ్ళది బాగుంది. ఇంకా పేరెంట్స్ క్యారెక్టర్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగుంది, జస్టిఫై చేశారు. ఓకే, థ్యాంక్స్.